లాఠీ చార్జికి నిరసనగా ఈనాడు తెలంగాణ సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే నాయకులు చాలా వివరాలు చెప్పారు. ఇవాళ సోమవారం పార్లమెంటు ప్రారంభమైనప్పటి నుండి ఇవాళ నీట్ పరీక్షల రద్దు సమస్య మీద చాలా తీవ్రంగా అటు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, బయట విద్యార్థులు ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ విద్యార్థుల న్యాయమైన కోరిక 2024లో కూడా నీట్ పరీక్ష రద్దు చేయడం వల్ల అనేక మంది హృదయాలు గాయపడ్డాయి, తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ 26వ సంవత్సరంలో అదే రిపీట్ అయింది. మళ్ళీ పేపర్ లీకేజే, అంటే పేపర్ లీకేజ్ ఇది కావాలనే కొంతమందికి అనుకూలంగా వ్యవహరించడం కోసమే ఇది లీక్ అవుతుందనేది యథార్థం. ఈయన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఒక పర్యాయం అట్లాగే పేపర్ లీకేజ్ అయితే పెద్ద ఉద్యమం నిర్వహించిన నాయకుడు. మరి వాళ్ళ ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదనే బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. నేను డిమాండ్ కాదు, నేను ఒకనాడు ఉద్యమం చేశాను. ఇవాళ నా ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యాశాఖలో 2 పర్యాలు లీకేజ్ జరిగింది, నేను బాధ్యుడిని అని చెప్పుంటే ఆయన గౌరవం చాలా పెరిగేది. కానీ ఇవాళ ఆయన మొండిగా వ్యవహరించడం అంటే ఇవాళ ప్రధానంగా ఈ నీట్ అనేది ఇవాళ భారతదేశంలో మరి విద్యను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇవాళ దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విద్య అనేది రాష్ట్రాలకు అప్పచెప్తే ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అందువల్ల ఇవాళ అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షా పత్రాలు లీకేజ్ అనేది సర్వసాధారణం అయిపోయినది. అందువల్ల ఇవాళ ఏదైతే ఇవాళ ఈ కాక్రోచ్ ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమైందో అది ఒక్క ఢిల్లీకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ఎంత దారుణమైన లాఠీ చార్జ్. ఇవాళ రాజకీయ పార్టీలో ప్రేరేపితం లేదు. మీరు ట్రైన్లు పనిచేశారు, ఇంటర్నెట్లు పనిచేశారు, మెట్రోలు పనిచేశారు, అన్నీ బంద్ చేసినా వేలాది మంది వల్ల మరి జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ఉద్యమం నిర్వహిస్తున్నారంటే అది కంటిన్యూ కొనసాగుతూ ఉంది. మీరు టెంట్లు వీకేశారు, వర్షంలో తడుస్తూ ఉన్నారు, అక్కడే ఉంటున్నారు. గతంలో రైతు ఉద్యమం ఎలా కొనసాగిందో అంతకంటే రెండింతలు రెట్టింపుగా ఇవాళ విద్యార్థి ఉద్యమం ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఇది ఇంతటితో ఆగిపోదు. ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగేంత వరకు బహుశా అది రాజకీయాలకు అతీతంగా మొత్తం విద్యార్థి లోకం అంతా కూడా ఆ ఉద్యమంలో పాల్గొనే దానికి ప్రేరణ కల్పిస్తూ ఉన్నారు. అందువల్ల ప్రధానమంత్రి గారు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకుండా మరి దీన్ని సమన్వయంతో చేసుకోవాలంటే ఆ నాయకుడిని అతన్ని రాజీనామా చేసిన ఒక్కటే మార్గం విద్యామంత్రిని. అందువల్ల తక్షణం విద్యామంత్రిని రాజీనామా చేయాలి, విద్యార్థి నాయకులతో చర్చలు జరగాల. అప్పుడు పార్లమెంట్లో దీనిపైన చర్చలు జరిగితే సామరస్యంగా పరిష్కారం అవుతుంది. అట్లాగే వాంగ్ చుట్టూ ప్రాణాలను కూడా కాపాడాలా. మరి ఇప్పటికే ఆయన ఆ నిరాహార దీక్ష 22 రోజులకు పైగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. అందువల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ నిన్న జరిగిన లాఠీచార్జ్ నిరసనగా రాష్ట్ర నాయకులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. అందువల్ల సిపిఐ ఆ లాఠీచార్జ్ని ఖండిస్తుంది. ఆ ధర్మేంద్ర ప్రసాద్ ఆయన విద్యామంత్రి గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాము.